హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఏప్రిల్ 26వ తేదీన శని త్రయోదశి వచ్చింది. చాలా విశేషమండి. శని త్రయోదశి రోజు గనక మనము శనీశ్వరుని ఆరాధించడం వల్ల మనకు శని బాధలు అనేవి తగ్గిపోతాయి. అంటే చాలామందికైతే ఇప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో బాధపడుతున్న వారు ఈ శని త్రయోదశి రోజు శనీశ్వరుని పూజించడం వల్ల శనిదేవుని అనుగ్రహం మనకు కలిగి మనకు శని బాధలు అనేటివి తగ్గుతాయండి. అంటే ఆ శని దోషం అనేది మనకు ఆ గ్రహం అనేది మన మీద పని చేయకుండా ఉంటుంది. అంటే మనకు శని బాధలు అనేవి ఉండవు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఎలా గడిచిపోతుందో మనకు తెలియదండి. మనము గనక ఈ శని త్రయోదశి రోజు శనీశ్వరుని ఆరాధించడం వల్ల ఆ స్వామివారి కరుణా కటాక్షలు మనపై ఉండి మనకు శని బాధల్లో వచ్చే కష్టాలన్నీ తగ్గుముఖం అనేవి పడతాయి. అయితే మీరు ఈ ఏప్రిల్ 26వ తేదీన ఎవరైతే ఏలినాటి శనితో, అర్ధాష్టమ శనితో బాధపడుతున్న వారు మీకు దగ్గరలో ఉన్న నవగ్రహాలు ఉంటాయి కదండి. శివాలయంలో ఉంటాయి, విష్ణు ఆలయంలో ఉంటాయి. అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయినా నవగ్రహాలు ఉంటాయి, శివాలయంలో కూడా నవగ్రహాలు ఉంటాయి, హనుమాన్ టెంపుల్లో కూడా నవగ్రహాలు ఉంటాయి. మీకు దగ్గర నవగ్రహాలు ఉన్న టెంపుల్కి వెళ్ళి ఇక్కడ మీకు శనీశ్వరునికి తైలాభిషేకం అనేది చేసుకోండి. నల్ల నువ్వులతో అభిషేకం చేసుకొని, నల్ల నువ్వులు కొన్ని స్వామివారికి సమర్పించుకొని, ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి, నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని 11 ప్రదక్షిణలు అనేది చేసిరండి. మీరు ఇక్కడ స్వామివారికి నీలిరంగు పుష్పాలు సమర్పించుకుంటే చాలా మంచిదండి. శంఖం పుష్పాలు దొరుకుతాయి కదా నీలిరంగుల, అలాంటి నీలిరంగు పుష్పాలు స్వామివారికి సమర్పించండి. ఒక కొబ్బరికాయ కొట్టండి, కొంచెం బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, కొన్ని నల్ల నువ్వులు కూడా స్వామివారి ముందు ఉంచండి. ఒక నల్లని క్లాత్ స్వామివారికి సమర్పించుకోండి. ఇలా చేసుకోండి. శని త్రయోదశి రోజు కనుక శనీశ్వరుని ఆరాధించడం వల్ల మనకు ఆ స్వామివారి అనుగ్రహం కలిగి మనకు ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఎలా గడిచిపోతుందో కూడా తెలియదండి. స్వామివారి అనుగ్రహము మనపై ఉండి మనకు శని బాధలు అనేటివి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకండి. ఏలినాటి శనితో బాధపడుతున్న వారైనా, అర్ధాష్టమ శనితో బాధపడుతున్న వారైనా మీకు దగ్గరలో ఉన్న నవగ్రహాల టెంపుల్కి వెళ్ళి శనీశ్వరునికి తైలాభిషేకం అనేది చేసుకొని 11 ప్రదక్షిణలను చేయండి. ఈ శని త్రయోదశి రోజు చాలా విశేషంగా శనీశ్వరునికి అయితే పూజలు అయితే జరుగుతాయండి. అంటే నవగ్రహాలు ఉన్న టెంపుల్లో శనీశ్వరునికి శని త్రయోదశి రోజు చాలా విశేషంగా అక్కడ ఉన్న అయ్యగారులు పూజ చేస్తారు. మీరు ఆ పూజలలో అయినా పాల్గొనండి. అంటే 50 రూపీస్ 100 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ పెట్టుకొని విశేషంగా అభిషేకాలు చేస్తారు. మీరు మనతోటి స్వయంగా చేపిస్తారండి. అలా మీరు ఒక ముందు రోజు కనుక్కొని ఒక టికెట్ తీసి పెట్టుకొని వారు రమ్మన్న టైంకి వెళ్ళి మీరు అభిషేకం అనేది అక్కడ ఉన్న అయ్యగారులు మనతో చేపిస్తారు. అలా కూడా చేపించుకోండి, చాలా మంచిదండి. ఎవ్వరు మిస్ చేసుకోకండి. ఇంకా అలాంటి అవకాశం లేని వాళ్ళు మీరే స్వయంగా చిన్న చిన్న టెంపుల్లో మనల్నే స్వయంగా చేసుకోమని చెప్తారు. అలా కూడా మీరు స్వయంగానైనా తైలాభిషేకం అనేది స్వామివారికి చేసుకొని ఒక నువ్వుల దీపారాధన చేసుకొని 11 ప్రదక్షిణలు చేసుకొని రండి. ఎవరితో మాట్లాడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు కడుక్కొని ఉండండి. ఇంతేనండి. శనీశ్వరుని మనం ఆరాధిస్తే ఆ శనీశ్వరుని అనుగ్రహం మనకు పూర్తిగా ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ మనకు ఎలా గడిచిపోతున్నాయో తెలియదు. చాలా టెంపుల్లను అయితే ఈ శని త్రయోదశి రోజు స్వామివారికి విశేషమైన పూజలు అయితే జరుగుతాయి. ఈ పూజ మనం ఉదయం 6 గంటల నుండి 7:30 లోపు అయితే చేసుకోవాలండి. ఉదయం 6 గంటలకే స్వామివారికి అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది టెంపుల్లో. అక్కడ మీరు వెళ్ళండి. మీరు అభిషేకం చూసైనా స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసినా కూడా చాలా మంచిదండి. అలా చేసుకోండి. ఖచ్చితంగా మీరు ముందు రోజే కనుక్కోండి టెంపుల్లో. మీకు దగ్గర నవగ్రహాల టెంపుల్ అంటే మీకు నవగ్రహాలు ఉన్న టెంపుల్స్ ఉంటాయి కదా, మీరు ముందు రోజే కనుక్కొని మీరు అక్కడ టికెట్ ఉంటుంది, ఆ టికెట్ తీసుకొని వెళ్ళండి. వాళ్ళు 6 గంటలకు 5:30కు అలా రమ్మని చెప్తారు కదా, ఆ టైంకు వెళ్ళండి. వాళ్ళే పూజ సామాన్ అంతా కూడా ఇస్తారండి. లేదంటే అలా అవకాశం లేని వారు మీరే కొంచెం నువ్వుల నూనె తీసుకొని, కొన్ని నల్ల నువ్వులు తీసుకొని, ఒక చిన్న నల్లని క్లాత్ టవాల్ లాంటివి తీసుకొని, కొన్ని నీలిరంగు పువ్వులు తీసుకొని, ఒక బెల్లం ముక్క తీసుకొని, ఒక మట్టి ప్రమిద తీసుకొని, ఒక నల్లని వత్తు తీసుకొని వెళ్ళి అక్కడ చక్కగా స్వామివారికి దీపారాధన చేసుకొని, ఆ నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేసుకొని, ఆ తర్వాత స్వామివారికి కొన్ని నల్ల నువ్వులను కూడా సమర్పించి, ఒక బెల్లం ముక్క సమర్పించి, స్వామివారికి 2 అగరబత్తులు వెలిగించి, ఇంకా
హారతి ఇచ్చుకొని 11 ప్రదక్షిణలు అనేది చేసుకోండి. చాలా అండి. ఇలా మీరు శని త్రయోదశి రోజు చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఏలినాటి శనితో బాధపడుతున్న వారు ప్రతి శనివారం కూడా ఈ విధంగా చేసుకోండి. చాలా మంచిది. శని త్రయోదశి రోజు కనుక చేసుకుంటే ఇంకా మంచిదండి. ఇంకా ప్రతి శనివారం చేయలేని వారు ఇలా శని త్రయోదశి వచ్చినప్పుడు చేసుకోండి. మనకు ఈ పరిహారం చేసుకోవడం వల్ల మనకు శని బాధలు అనేవి తగ్గుతాయి. మనకు ఏలినాటి శని కూడా ఎలా జరిగిపోతుందో కూడా తెలియదండి. పూర్తిగా శనీశ్వరుని అనుగ్రహం మనకు ఉండి మనం శని బాధల నుండి బయటపడిపోతాము. కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకండి. ఇప్పుడు మనకు అంటే గ్రహాల కూటమి ఏర్పడింది. చాలామందికి శని అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని జరుగుతుంది కదా. అలాంటి రాశి వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోండి. కొన్ని రాశుల వాళ్ళకు మూల నక్షత్రము ఇలాంటి నక్షత్ర వాళ్ళు ఖచ్చితంగా శనీశ్వరుని ఆరాధించాలని చెప్తున్నారు కదా. మీరు ఈ శని త్రయోదశి రోజు వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకొని ఆ స్వామివారిని పూజించండి. మీకు ఇలా చేస్తూ చేస్తూ వెళ్తుంటే మనకి ఈ 7 సంవత్సరాలు ఎలా జరుగుతున్నాయో కూడా మనకు తెలియదు. కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకండి. ఇంకా ఈ శని త్రయోదశి రోజు స్వామివారి ఆరాధన చేసుకోండి. మనకు మే నెలలో కూడా 10వ తేదీన కూడా మనకు శని త్రయోదశి వచ్చింది. కాబట్టి విశేషంగా ఆరాధన చేసుకోండి. శనివారం కనుక త్రయోదశి వస్తే శని త్రయోదశి అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.